హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దీపిక. అందరూ సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేము మాత్రం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. సంక్రాంతి 3 రోజులు చక్కగా వండుకొని కడుపు నిండా తిని బాగా ఎంజాయ్ చేశారు కదా. సంక్రాంతి అంటూనే ఎక్కడెక్కడ ఏ ఊర్లలో ఉన్నా వాళ్ళ సొంత ఊర్లకు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో సెలబ్రేట్ చేసుకుంటారు. మేము మాత్రం మా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాం. ఫస్ట్ సంక్రాంతిలో మొదటి రోజు భోగి. భోగికి చాలా విశిష్టత ఉందండి. భోగి అంటే మన చుట్టూ ఉన్న సూక్ష్మజీవులని లైక్ బ్యాక్టీరియా, వైరస్ ఇలాంటి వాటిని మన భోగి మంటల ద్వారా చలికాలం కాబట్టి వాటిని అన్నిటినీ తగ్గించడానికని మన పెద్దలు ఎంత ఆలోచించి చక్కగా పెట్టారు కదా. సో మన పూర్వీకులు ప్రతి ఒక్క పండగ కానీ ఏదన్నా ఒక పద్ధతి కానీ ఎంతో ఆలోచించి దాని సైన్స్ కూడా దాని వెనక ఉందని నాకు అనిపిస్తుంది. చాలామంది ఏముందిలే ఇవన్నీ అనుకుంటారు, కానీ చాలా రకాలుగా పెద్దవాళ్ళు మనకు మంచి చేశారు కాబట్టి వాళ్ళు చెప్పిన పద్ధతులు ఆ విధానాలన్నీ పాటించడం వల్ల మనకి మంచి జరుగుతుందని నా నమ్మకం. సో మీ అందరూ మీ భోగిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే భోగి రోజు ఎర్లీ మార్నింగ్ 5కే లేసేసి ముగ్గు వేసాము. తర్వాత ఇంటి ముందర కట్టెలన్నీ పేర్చుకొని, అవునండి చెప్పడం మర్చిపోయాను, భోగికి కూడా ఒక పద్ధతి ఉందన్నమాట. అంటే భోగి మంట వేయడం. భోగి మంట వేయటానికి మనం కట్టెలతో పాటు ఆవు పేడతో తయారు చేసిన పిడకల్ని కట్టెలతో సమకూర్చి అందులో కొద్దిగా ఆవు నెయ్యి, కర్పూరం వేసి దాని చుట్టూ ముగ్గు వేసి స్వామికి నమస్కరించి, తండ్రి మాకు ఈ సంవత్సరం అంతా మా మీద, మా కుటుంబం మీద, మా ఇంటి మీద ఉన్న దృష్టి మొత్తం పోయి మాకు ఈ సంవత్సరం బాగా జరిగి మేము సంతోషంగా ఉండాలి అనుకుంటూ భోగి మంటలో వెలిగించాలి. సో ఈ చలికాలంలో మీ అందరూ ఈ భోగిని ఎలా ఎంజాయ్ చేశారు? మేము మాత్రం బాగా ఎంజాయ్ చేసాం. మ్యాక్సిమం ఒక 2 to 3 అవర్స్ వరకు అక్కడే ఉన్నాము. బాగా భోగి మంటల్ని చూస్తూ చలి కాచుకుంటూ బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ భోగి అంటేనే గుర్తొచ్చేది, మన వీధి మొత్తం భోగి మంటలతో అందరూ ఒక చోటుకి చేరి కబుర్లు పెట్టేస్తారనమాట. మా వీధిలో కూడా అలాగే జరిగిందనుకోండి. ఇందులో ఏంటంటే ఇలా మనం పండుగలు సెలబ్రేట్ చేసుకోవడం వల్ల మన పక్కింటి వాళ్ళు, పొరుగింటి వాళ్ళు ఎవరున్నారని కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ బిజీ డేస్లో ఎవరిని పలకరించే టైం కూడా లేదు. సో పండగ కాబట్టి అందరూ ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి వాళ్ళతో కూడా మన రిలేషన్షిప్స్ డెవలప్ అవుతాయి. మా భోగి మంట మాత్రం చాలా బాగా వెలిగింది. దీనికి అంతా కర్తాకర మా ఆయనే అనమాట. ప్రిపరేషన్స్ బాగా చేశారండి. సో ఇంకోటి ఏంటంటే ఈ భోగిలోనే మనం నీళ్లు కాంచుకొని ఆ నీటిని మనం స్నానం చేస్తే చాలా ఆరోగ్యం అంట. అలాగే మా అత్తగారు కాగిన నీటిని మనకి ఇలా తలంటుకొని, పెద్దవాళ్ళు తలంటుతారండి. నువ్వుల నూనె తీసుకొని ఇంట్లో ఉన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు తలకి నూనె అంటి ఒళ్ళంతా పూసి ఈ వేడి నీళ్ళతో స్నానం చేస్తే చాలా బాగుంటుంది. మా ఇంటిని చూడండి మేము ఎలా అలంకరించుకున్నాము. సో మామిడాకులు, తర్వాత అరటి బోదలు ఇవి లేకుండా పండగ అవుతుందా? సో ప్రతి పండగకి ఇంటికి తోరణాలు కట్టాలి, అలాగే మామిడాకులు తెచ్చుకోవాలి. అవి మనకి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయన్నమాట. అంటే మామిడాకుల్లో ఉన్న సైన్స్ ఏంటంటే, పండగలప్పుడు ఇంటికి చాలామంది జనాలు వచ్చిపోతుంటారు కదా. సో మామిడాకులకి ఆక్సిజన్ని 24/7 రిలీజ్ చేసే కెపాసిటీ ఉంటుందంట. అంటే చెట్టు నుంచి పీకిన తర్వాత కూడా అవి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. సో ఇంట్లో మామిడి తోరణాలు కట్టడం వల్ల ఇంటికి జనాభా ఎక్కువ వస్తుంటే ఆక్సిజన్ సరఫరా తక్కువ అవుతుంది కాబట్టి ఈ మామిడాకులు ఆక్సిజన్ రిలీజ్ చేస్తే మనకి ఎటువంటి సఫికేషన్ లేకుండా బాగుంటుంది అనమాట. చూసారా ఎంత సైన్స్ ఉందో మామిడాకులు వెనక. సో భోగి రోజు మా పూజ ఇలా సింపుల్గా, అంటే సింపుల్ అంటే నాట్ అబౌట్ పూజా విధానం అండి, నార్మల్గా చేసుకున్నానని చెప్తున్నాను. సో మా దేవుడిలో చూసారా ఎంత కళగా ఉందో. స్వామికి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి మా పూజను అలా పూర్తి చేసుకున్నాము. సో ఈరోజు సోమవారం కాబట్టి మేము నాన్ వెజ్ తినమండి. జనరల్గా అయితే భోగి రోజు నాన్ వెజ్ తింటారు. చూడండి ఈవినింగ్ అయ్యేసరికి బాగా వర్షం పడింది. భోగి మంటలన్నీ చాలా వరకు ఆరిపోయాయి. మా ఇంటి ముందు ముగ్గు కూడా పోయింది. ఏం చేద్దాం, కష్టపడి 3-4 గంటలు వేసిన ముగ్గు అరగంట కల్లా వెళ్ళిపోయిందన్నమాట. ప్రకృతిని మనం ఆపలేం కదా. సో
ఇట్స్ ఓకే. ఈ క్లైమేట్ని కూడా మేము బాగానే ఎంజాయ్ చేసాం. పిచ్చుకలు వచ్చాయండి బాగా, వాటికి ఫుడ్ తిని, వర్షంలో కూడా ఫుడ్ తిని ఎంజాయ్ చేసాయి. ఇవి మా ఇంటి దగ్గర ఉన్న అరటి చెట్లు. ఏదో నేను అలా వానతో ఆడుకుంటుంటే మా ఆయన వీడియో తీసాడు. సో ఇద్దరం ఫోటో తీసుకున్నాం అనమాట. అంటే కొన్ని మెమరీస్ కోసం. హీఈస్ నాట్ దట్ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫోటోగ్రాఫ్స్ అండి. చాలా భంగపడాలి, ఒకటో రెండో ఫోటోలు తీసుకుంటాడు, తప్పదు. వైఫ్స్ అన్నాక ఆ మాత్రం ప్రెజర్ పెడతాం. అండ్ ఇది సంక్రాంతి రోజు మేము పెద్దలకు పెట్టుకుంటాం అన్నమాట. సో వంట ప్రిపరేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. చాలా హడావిడి అయిందండి. ఒక్క వంట కాదు కదా, చాలా చేసుకోవాలి. నేను మా అత్త ఇద్దరం కలిసి చేసుకున్నా. మాకు చాలా టైమే పట్టింది. అంటే సంవత్సరానికి ఒకసారి కాబట్టి తప్పదు. పులిహార అండి ఇది, నిమ్మకాయ పులిహార. మేము చిత్రాన్నం అంటాం, ఉద్ది వడలు చేసుకున్నాము. తర్వాత పరమాన్నం, మా సైడు బెల్లం అన్నం అంటారు. అంటే బెల్లం, పాలు, నెయ్యి అవి వేసి చేసుకుంటాం అన్నమాట. అండ్ అవిసాకు తాలింపు, ఇది మాత్రం ఖచ్చితంగా పెట్టాలంట. ఇది ఆల్ మిక్స్ వెజిటేబుల్ సాంబార్ అనమాట. అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి దీంట్లో, బీట్రూట్తో సహా. లేదు అనేది లేదనమాట. ఇది పాయసం, సగ్గుబియ్య పాయసం అండి. సగ్గుబియ్యం, సేమియా ఇవి వేసి మొత్తం చేశారు. అండ్ ముద్దపప్పు లేకుండా అవుతుందా, ముద్దపప్పు కూడా చేసుకున్నాం. అండ్ రసం అన్నమాట. సో ఇవన్నీ మన పెద్దలకు పెట్టుకోవాలి. దేవుడింట్లో తిరునామం పెట్టి మన పూజను మొదలు పెట్టాలన్నమాట. సో ఈరోజు కలశం కూడా పెడతామండి. సో ఆ కలశానికి ప్రిపరేషన్స్ చేస్తున్నాను. ముందు కలశానికి మనం పసుపు మూసి, అంటే మొత్తం ఎక్కడ తెరప అనేది లేకుండా పసుపు మొత్తం పూయాలంట. పసుపు అంతా పూసి కలశానికి మనం బొట్లు పెట్టుకొని, అలాగే టెంకాయకు కూడా ఎటువంటి గ్యాప్ లేకుండా పసుపు అది పూసి బొట్లు పెట్టుకోవాలి. దీనికి మనం ముందే అరేంజ్మెంట్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. లేకపోతే అన్నీ అప్పుడప్పుడు ఎత్తుక్కోవాలంటే కావు. కలశానికి మనకు ఏం కావాలండి, కొద్దిగా వాటర్, అంటే చెంబు నిండా నీళ్ళు కావాలి. పసుపు, కుంకుమ, అక్షింతలు, తర్వాత ఒక పువ్వు, తర్వాత కొంతమంది ఏమంటారు, ఒక కాయిన్ కూడా వేస్తారు. నేను కూడా వేస్తానండి, ఒక 1 రూపీ కాయిన్. కొంతమంది కొన్ని పద్ధతుల్లో ఒక లవ్, ఇది ఉంటుంది కదంటే ఇలాచి, అది కూడా వేస్తారంట. సో ఒక్కొక్కరికి నచ్చినట్టు ఒక్కొక్కరు. మా ఇంటి పద్ధతి ప్రకారం నేను పెట్టుకున్నాను. సో ఇలా టెంకాయకి కూడా బొట్లు పెట్టేసి అమ్మవారిగా భావించి ఆ కలశ స్థాపన మనం చేయాలన్నమాట. అంటే కొన్ని మామిడాకులు పెట్టుకోవచ్చు, కొంతమంది తమలపాకులు కూడా పెడతారు. మేము మామిడాకులు పెట్టాము. సో అలా పెట్టి అమ్మవారిని మన మనసులో తలుచుకొని ఇదంతా పెట్టి మన దేవుడి ముందున్న పీఠం మీద కలశ స్థాపన చేసేయాలన్నమాట. చేసిన తర్వాత మిగతా పూజ మొదలు పెట్టాలి. ఎందుకంటే కలశం ప్రధానం పూజలు. సో కలశ స్థాపన అంటే కలశానికి ఇలా పూలు కూడా చుట్టుకోవాలండి. పూలు చుట్టుకున్న తర్వాత కలశానికి మనం పూజించుకోవాలి. కింద ఫస్ట్ కొద్దిగా బియ్యం వేసి, అంటే ఒక 3 పిరికిళ్ళు 5 పిరికిళ్ళు అలా వేసి కలశాన్ని పెట్టుకొని పెద్దల ఫోటోలు అవన్నీ అక్కడ పెట్టుకోవాలన్నమాట. వాటి ముందు 3 పళ్ళలు వేసి మనం వండుకున్నవన్నీ పెట్టాలి. అండ్ మాకు మెయిన్ సంక్రాంతికి ఏంటంటే సూర్య భగవానుడికి పూజిస్తామన్నమాట. మొదటిగా పైకి వెళ్ళి, అంటే టెర్రస్ మీద మనకి సూర్యభగవానుడు ఎక్కడ కనిపిస్తే అక్కడ వెళ్ళి ముగ్గు వేసుకోవాలి. ముగ్గు వేసుకున్న తర్వాత ఆ ముగ్గుని పూజించి ఒక పళ్ళెంలో మనం చేసిన పరమాన్నం, తర్వాత ఒక తాంబూలం, తర్వాత పాయసం, ఇవి ఒక పళ్ళెంలో వేసి ఆ పరమాన్నం మధ్యలో నెయ్యి పోసి అందులో ఒత్తి వేసి దీపారాధన వెలిగించాలన్నమాట. దీపారాధన వెలిగించి ధూపం, దీపం, నైవేద్యం, కర్పూర నీరాజనం సూర్యభగవానుడికి సమర్పించి మనం నమస్కరించుకోవాలన్నమాట. ఎందుకంటే సంక్రమణం అనేది జరుగుతుంది కదండి, సూర్యుడి సంక్రమణం. సో అందుకోసం అని మొదటిగా ఈ సంక్రాంతి అంటేనే సూర్యభగవానుడితో మొదలవుతుంది. కాబట్టి సూర్యుడికి పెట్టి ఆ పళ్ళాన్ని మనం తీసుకొని వచ్చి మన దేవుడి ఇంట్లో పెట్టి మిగిలిన కార్యక్రమాలు చూడాలి. అంటే మన పెద్దలకు కూడా మనం అక్కడ భోజనం అది పెడతాం కదండి. 3 పళ్ళల్లో కొద్దిగా సాంబ్రాన్ని వేసి కొబ్బరికాయ కొట్టి వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి. పితృదేవతల ఆశీస్సులు మనకు ఉంటేనే మనం ఏ పని చేసినా అది చక్కగా జరుగుతుందన్నమాట. సో అందుకనే సంవత్సరానికి ఒకసారి ఇలా పితృదేవతల్ని మనం పూజించుకోవాలి. అలా పూజిస్తే వాళ్ళ ఆత్మను శాంతించి మన 7 తరాలను దీవిస్తారంట. అప్పుడు మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఉంటాం. ఇందులో ఏంటంటే అక్కడ పెట్టిన పళ్ళాలు వారసులు తినాలన్నమాట.
అంటే తండ్రి కొడుకు మనవాళ్ళు అలా తినాలి. సో నెక్స్ట్ డే ఇది కనుమ అండి. కనుమ రోజు మా ఇంటి ముందు వేసుకున్న మందార మొక్కలు పూలు పూసాయి. అవి మీకోసం అని షూట్ చేశాను. చిన్న మొక్కే కానీ బాగా పూసింది. సో అందుకు మీకు చూపిద్దామని షూట్ చేశాను. కనుమ రోజు పొద్దున్నే స్వామికి పూజించుకున్నాము. భగవంతుడి ఆరాధన లేదు నా రోజు మొదలవ్వదు. సో అలాగే ఈరోజు కూడా పూజ అయ్యింది. దాని తర్వాత నేను మా ఆయన కలిసి మా ఇంటి ముందు ఉన్న మినీ గార్డెన్ ఆల్రెడీ మీకు చూపించాను కదా, అక్కడ కొద్దిగా చెరుకు హార్వెస్ట్ చేద్దామని వెళ్ళాము. ఎలాగో పండగ కదా, స్వామికి నైవేద్యం పెట్టినట్టు ఉంటుందని. సో మా ఆయన అలా చెరుకులు తీస్తున్నారండి. చెరుకు గళ్ళు చాలా వరకు కిందికి వంగిపోయాయి, మరి ఎందుకో తెలీదు. ఆ గడ్డ మా ఆయన కొడుతుంటే నేను చుట్టూ ఉన్నవి షూట్ చేస్తున్నాను. చాలా స్వీట్గా ఉందండి చెరుకు. ప్యూర్ ఆర్గానిక్ చెరుకు కదండి, అందుకనే చాలా టేస్టీగా అనిపించాయి. ఎటువంటి పెస్టిసైడ్స్ అండ్ కెమికల్స్ ఆ చెరుకుకి వేయలేదన్నమాట. సో అందుకనే ఏమో తెలీదు, చాలా స్వీట్గా అయితే ఉన్నాయి. ఆ గడలన్నీ నేను తీసుకొని వచ్చి పూజ రూమ్లో పెట్టి నైవేద్యంగా స్వామికి పెట్టి తర్వాత మనం తిన్నాము. అందులో ఒక సొరకాయ కూడా కాసింది. ఇదిగోండి సొరకాయ. సో నెక్స్ట్ వంట కార్యక్రమం స్టార్ట్ అనమాట. చికెన్ మటన్ వండుకున్నాము అండ్ గారెలు వండుకున్నాము. ఎక్కువ ఏం చేసుకోలేదండి. బిఫోర్ డేనే చాలా హెవీగా తిన్నాము, దానివల్ల అసలు తినాలనిపించలేదు. సో మీకోసమని మా స్టైల్ చికెన్ కర్రీ మీకు చూపిద్దామని చేశాను. సో ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకోవాలి, ఒక 3 to 4 స్పూన్స్. దానికి బిఫోరే మనం చికెన్ అండ్ మటన్లో కొద్దిగా పసుపు ఉప్పు వేసి బాయిల్ చేసుకున్నాం. ఇది హోమ్ మేడ్ మసాలా అండి, అంటే ఎండు కొబ్బరి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా, కారం పొడి వేసి మిక్సీ పట్టిన పేస్ట్ అనమాట. ఇలా ఈ మసాలా మీద ఆయిల్ వదిలేలాగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా పుదీనా అండ్ కరివేపాకు అండ్ కొద్దిగా కొత్తిమీర అండ్ గ్రీన్ చిల్లీస్ ఇవి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మా అత్త వాళ్ళ ఇంట్లో రెసిపీ. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. మా అత్త వాళ్ళ ఇంట్లో ఈ టైప్లో చేస్తారు. సో మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఇలా మసాలా బాగా వేగాక చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొద్దిగా వేయాలి. సో మిక్స్ చేసుకున్నాము. తర్వాత చాప్ చేసి పెట్టుకున్న టమాటో కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇదే గ్రేవీలో. కొంతమంది టమాటా ఎక్కువ వేసుకుంటారండి, అంటే గ్రేవీ కన్సిస్టెన్సీ బాగా రావాలని. కొంతమంది తక్కువ వేసుకుంటారు, అంటే మన ఇష్టానుసారంగా వేసుకుంటాము. సో బాగా మిక్స్ చేసి కొద్దిసేపు మూత పెట్టి ఆవగించాక ఇందులో ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని ఈ గ్రేవీలోకి యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్న చికెన్ని ఒకసారి ఈ మసాలా అంతా పట్టేలాగా మిక్స్ చేసుకుందాము. సో బాగా మిక్స్ అయింది కదా, దీని మీద మళ్ళీ కొద్దిగా కొత్తిమీర అండ్ బటర్ అండి, బటర్ స్లైసెస్ అనమాట ఇవి రెండు. బటర్ వేస్తే కొద్దిగా టేస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది. సో అవి రెండు యాడ్ చేసాము. సో వాటర్ అనేవి మన కన్సిస్టెన్సీ తగ్గట్టు వేసుకోవాలి. అంటే రైస్లోకి ఒకలాగా తింటాము, మేము ఈరోజు గారెల్లో కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువ వేసాము, అద్దుకోవడానికి కావాలి కాబట్టి. ఇది గారెల పిండి అండి, మా ఆయన కొద్దిగా క్రియేటివిటీ వాడాడనమాట. ఈ వడలన్నీ మా ఆయన వేశారు. కొద్దిగా బిజీగా ఉండి ఒకరు ఒక్కొక్క పని చేసాం కాబట్టి, సో తను కూడా కొద్దిగా వర్క్లో హెల్ప్ చేస్తారు అప్పుడప్పుడు. సో అందుకే అవి షేప్ అలా వచ్చాయి, బట్ టేస్ట్ మాత్రం బాగున్నాయిలేండి. ఒకవైపు ఆయన వేస్తుంటే నేను కాలుస్తున్నాను. ఎప్పుడైనా గారెలు బాగా టేస్టీగా రావాలంటే పిండిని మిక్సీలో పట్టించకూడదు, మనం రుబ్బుకుంటే అప్పుడు ఆ పిండి చాలా టేస్ట్ ఉంటుంది. మా ఇంట్లో ఎప్పుడు మా అత్త పచ్చళ్ళు కానీ ఇలాంటి వడల పిండి కానీ ఏదైనా రోల్లోనే రుబ్బేస్తారు. సో ఈరోజు కూడా ఆవిడే రుబ్బారనమాట. బాగా క్రిస్పీగా వస్తాయి వడలు, మరీ ఫైన్ పేస్ట్ లాగా అయిపోతే బాగా రావు. సో ఈ మధ్య మధ్యలో పంటి కింద తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి వడల పిండి రోల్లో రుబ్బుకుంటే. సో మేము కూడా అలా వడలు కాల్చుకొని ఆ రోజు మా మీల్ని ఎంజాయ్ చేసామన్నమాట. ఇంతకు మీరు ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు కనుమ రోజు?
సో అది నాకు కమెంట్లో కొద్దిగా షేర్ చేయండి. చాలామంది చాలా రకాలుగా చేస్తారు కదా, సో మీ సైడ్ ఎలా చేశారు? మేము రాయలసీమ కాబట్టి రాయలసీమ స్టైల్లో అన్ని వంటలు ఉన్నాయి. మీ సైడ్ మీ వంటలు ఎలా ఉంటాయో కొద్దిగా షేర్ చేయండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేయాలి కదండి. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా వెరైటీ వీడియోస్తో మీ ముందు ఉంటాను. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్, ఇట్స్ మీ దీపిక. మీ సంక్రాంతి చాలా బాగా జరిగిందని నేను అనుకుంటున్నాను. మా సంక్రాంతి మాత్రం ఇలా ఫుల్గా ఫుడ్తో హ్యాపీగా జరుగుతుంది. ఒకవైపు మా చికెన్ చూడండి ఎంత బాగా ఉడికిపోతుందో. సో సంక్రాంతికి గారెలు, చికెన్, మటన్, రైస్, రసం అండ్ పెరుగుతో మా మీల్ని ఎంజాయ్ చేసాము. ఆ రోజు రాత్రి మాత్రం అసలు ఏం తినలేకపోయామండి. ఏదో కొద్దిగా పెరుగన్నంతో కంప్లీట్ చేసాం. బ్యాక్ టు బ్యాక్ హెవీగా తినాలంటే మన వల్ల అవ్వదు. మీరు ఇంతగా ఫుడీసా లేకపోతే నార్మల్ తింటారా? మా ఇంట్లో మాత్రం నాన్ వెజ్ వీక్లీ 3 to 4 times ఉంటాయండి. సో ఎప్పుడో ఒకసారి తింటే ఇంట్రెస్టింగ్గా తినచ్చు, కానీ వారంలో 3-4 సార్లు అంటే తినలేము. కాబట్టి కొద్దిగా ఇబ్బందిగానే అనిపిస్తుంది. మీరు ఎంతమంది నాన్ వెజ్ లవర్స్ ఉన్నారు కమెంట్ చేయండి. ముక్క లేకపోతే ముద్ద దిగదు అనే వాళ్ళు ఉన్నారా? మా ఇంట్లో మాత్రం ఉన్నారండి బాబు. సో మా వడల కార్యక్రమం ఇలా అయ్యింది. ఇదిగోండి వడలు, ఇదిగోండి వడలు వేసినవి అయిపోయాయి అనుకోండి. సో మంచిగా మేము ఎంజాయ్ చేసాం. పతంగి లేకపోతే సంక్రాంతి అవుతుందా? సో మేము కూడా గాలిపటాలు ఎగిరేసాం. ఒకరికి ఒకరు పోటీ పెట్టుకొని మరీ ఎగిరేశారు గాలిపటాలు. మా బావ కొడుకు, మా ఆయన, మధ్యలో నేను కూడా చేసానండి. కాకపోతే నన్ను వీడియో తీయలేదు కాబట్టి ఆ వీడియో నేను మీకు అప్లోడ్ చేయలేకపోయినాను. చాలా బాగా ఎగిరేయండి. ఆ రోజు గాలి కూడా బాగా సపోర్ట్ చేసింది. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా. ఇలా మనం గాలిపటాలు ఎగిరేసేటప్పుడు మనం చిన్నపిల్లలు అయిపోతాము. మా ఆయన కూడా అంతే ఇంట్రెస్టింగ్గా గాలిపటం ఎగిరేసి ఇద్దరు తండ్రి కొడుకులు కాంపిటీషన్ పెట్టుకొని మరీ ఎగిరేశారు గాలిపటాలు. ఆ రోజు చాలా బాగా అనిపించింది, రిలాక్సింగ్గా. క్లైమేట్ కూడా చాలా బాగుంది. మా ఆయన చూడండి ఎంత పోటీ పడుతున్నాడో కొడుకుతో. సో ఒకరి మీద ఒకరు కాంపిటీషన్ పెట్టుకొని నీదా బాబాయ్ నాదా గాలిపటం పైకి పోతుంది చూద్దాం అని ఒకరినొకరు తెంపుకోవడానికి కూడా ట్రై చేశారు. ఎందుకో తెలియదు కానీ ఆ గాలి కూడా అట్లే ఇద్దరిది గాలిపటాన్ని ఒకే చోటికి కలుపుతుంది మాటికి. సో ఇద్దరు కష్టపడిపోయి తెగకుండా, ఓకే అండి నా వీడియో కూడా ఉంది, సారీ మర్చిపోయాను. కాకపోతే నన్ను కవర్ తీయలేదు అనుకుంటాను. ఎవరు తీశారు మరి? మా ఆయన తీసిండొచ్చు. యా ఏదో అలా మనకు వచ్చినట్టే ఎగరేసాం. సో ఇలా మా సంక్రాంతి సెలబ్రేషన్స్ అయిపోయాయి అన్నమాట. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, ఇట్స్ మీ దీపిక. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మీరు నాకు ఇచ్చే కమెంట్స్లో నేను ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో, తర్వాత ఇంకా ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలో కొద్దిగా చెప్పండి. అప్పుడే నేను ఇంకా బెటర్మెంట్తో మీ ముందుకి మంచి వీడియోస్తో వస్తాను. సో మీకు ట్రావెల్ వీడియోస్ ఇష్టమా, లేక ఫుడ్ వీడియోస్ ఇష్టమా, లేక డివోషనల్ వీడియోస్ ఇష్టమా, ఏ వీడియోస్ ఇష్టమో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది బ్లాగ్. మీ అందరికీ ఈ సంక్రాంతి బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.